అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు 2020లో హరిహర వీరమల్లు అనే సినిమాకి కమిట్మెంట్ ఇచ్చి అప్పటి నుంచి 2020 నుంచి 2025 వరకు కూడా షూటింగ్ జరుగుతూనే ఉంది. చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది రిలీజ్. ఎట్టకేళ్లకు ఈ జూలై 24 ఇంకొక 2-3 రోజుల్లోనే సినిమా మనందరి ముందుకు వచ్చేస్తుంది. సో ఇదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ప్రమోషన్స్లో భాగమవుతున్నారు. దీంట్లో పెద్ద విషయం ఏముంది, ప్రతి హీరో చేసేదే కదా అనుకోవచ్చు. కానీ దీంట్లో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తన సినిమా లైఫ్లో ఇప్పటికొచ్చి ఏ సినిమాకి కూడా ప్రెస్ మీట్లకు కానీ ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ కాలేదు. కానీ ఈ హరిహర వీరమల్లుకు మాత్రం అటెండ్ అవుతున్నాను అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి ఒకసారి పోస్టర్ చూద్దాం. హరిహర వీరమల్లు ప్రమోషన్స్ ఇన్వాల్వింగ్ పవన్ కళ్యాణ్ అని ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారండి. చూసుకున్నట్లయితే కనుక జూలై 21 నేషనల్ మీడియా ప్రెస్ మీట్ ఎట్ పార్క్ హయాత్ ఆల్రెడీ జరిగింది. సో రేపు జూలై 22 ప్రెస్ మీట్ ఎట్ మంగళగిరి, రేపు కూడా మంగళగిరిలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జూలై 23 ప్రెస్ మీట్ ఎట్ వైజాగ్. ఇలా ఈ 3 రోజులు కూడా, ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఈ సినిమా ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్ గారు భాగమవుతున్నారు. ఎందుకు అంటే, ఇప్పటిదాకా కూడా ఏ సినిమాకి కూడా ఆయన సినిమాలకు ఇలాంటి ప్రెస్ మీట్లకు కానీ ఇంటర్వ్యూస్కి కానీ అటెండ్ అవ్వలేదు. మరి ఈ సినిమాకి ఎందుకు అంటే, దానికి ఇందాక జరిగిన పార్క్ హైత్లో కూడా ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సినిమా ప్రమోషన్ మొత్తాన్ని కూడా హీరోయిన్ నిధి అగర్వాల్ అలాగే నిర్మాతలు భుజం మీద వేసుకున్నారు. వాళ్ళని చూస్తే నాకే బాధ అనిపించింది. నేను కూడా ఇందులో భాగం అవ్వాలని అనుకుంటున్నాను. నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయన ప్రయత్నించడమే కాదండి, జస్ట్ ఒక్క సెల్ఫీ వీడియో తీసుకుని ఇలా సినిమా రిలీజ్ అవుతుందని చెప్తేనే చాలు, ఫ్యాన్స్ అందరికీ ఇంకా పూనకాలు వచ్చేసి మొత్తం సినిమా బ్లాక్ బస్టర్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే రికార్డుల సంచలనం. అలాంటిది ఆయనే ఏకంగా ఇలాంటి ప్రెస్ మీట్లకి ఇక్కడ ప్రమోషన్స్ చేస్తే ఇంకా ఆ సినిమా ఎంతటి తారాస్థాయిలో చేరుకుందో ఇంకా అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా మీద చాలా నెగిటివిటీ ఉండేదండి మొన్నటి వరకు. ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు వరకు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా నెగిటివిటీ ఉండేది. ఎందుకంటే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం సినిమాను మొదలుపెట్టారు, ఇప్పటికి ఇంకా షూటింగ్ కూడా అవ్వలేదు. సో ఇంకా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. గత 2 సంవత్సరాలుగా పోస్ట్పోన్ అవుతూనే వస్తున్నాయి. దాదాపుగా 12-13 సార్లు పోస్ట్పోన్ అయింది. ఇంక ఈ సినిమాని ఎవరైనా కొంటారా కొనరా, ఇంక ఎక్కడ చూసినా సరే ఇవే మాటలు. ఎక్కడైనా సరే ఇంక సినిమా అవ్వదు, పూర్తి అవ్వదేమో అని పవన్ కళ్యాణ్ గారికి అనిపించిందంట. ఎట్టకేలకు సినిమాని మొదలు పెడితే మంచిగా వచ్చేంత వరకు తీయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి, అలాగే దర్శకుడు కూడా జ్యోతికృష్ణ గారు కూడా మంచిగా మొత్తం సినిమాని అంతా ప్లాన్ చేసి పూర్తి చేశారు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా లేట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, 2020లో కరోనా వచ్చిందండి. సో కరోనా 2 సార్లు రావడం, అలాగే ఈయనేమో పాలిటిక్స్లోకి వెళ్ళి బాగా బిజీ అయిపోవడం, మూడోదేమో VFX వర్క్స్ అని అవని ఇవని, ఇంకొకటేమో డేట్స్ ఖాళీ లేక, ఇలా చాలా అంతర్యాలు అయితే వచ్చాయి. కాకపోతే మొత్తానికి ఇప్పుడు 2020లో మొదలుపెట్టిన సినిమాని ఎట్టకేలకు ఫినిష్ చేసి ఇంకో 2-3 రోజుల్లో మనందరి ముందుకి కూడా సినిమాని తీసుకొస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా మీద సెన్సార్ రిపోర్ట్ కూడా బయటకు వస్తుంది. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అవుద్దని వాళ్ళు ఒక నమ్మకంతో భరోసా కూడా ఇచ్చారు. ఈ ఒక్క మాట విన్నాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా ఊరుకుంటారా, ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ చేస్తారో, ఎప్పుడెప్పుడు చూసేద్దామని ఇంకా ప్రీమియర్ షోస్కి మొత్తానికి టికెట్లన్నీ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఆంధ్రాలో టికెట్స్ విడుదల చేశారు బుక్ మై షోలో. ఇంకా తెలంగాణ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఈరోజు నైట్కో లేదా రేపుకో రిలీజ్ చేస్తారు. జస్ట్ ఇలాగా ఓపెన్ పెట్టగానే మొత్తానికి హౌస్ఫుల్ అయిపోవడం ఖాయం. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మినిమం ఉంటుంది. ఎందుకు ఈ సినిమా మీద ఎంత అంచనాలు ఉన్నాయంటే, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా ఇది. ఆయన నుంచి దగ్గర ఈ సినిమా వచ్చి బురో తర్వాత ఈ సినిమా రాలా, 2 సంవత్సరాలు అవుతుంది. సో స్క్రీన్ మీద ఎప్పుడో పవర్ స్టార్ని చూద్దాం, మా హీరోకి ఎప్పుడెప్పుడు జైలు కొడదామని ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఎప్పుడు కూడా పాన్ ఇండియా సినిమా తీయలేదు, ఇదే ఫస్ట్ మూవీ. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఎప్పుడో వదిలేసిన మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ ఈ సినిమా గురించి మళ్ళీ ప్రాక్టీస్ చేశారు. మరి ఆ యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది అంటే ట్రైలర్లో చూపించిన ఆ బల్లెం షాట్కి అందరికీ బుర్ర పాడైపోయింది. మరి ఎలా ఉండబోతుంది సినిమా అని చెప్పేసి ఫ్యాన్స్ అంతా చాలా వెయిటింగ్గా ఉన్నారు. మరి ఈ సినిమా గురించి మీరు వెయిట్ చేస్తున్నారో లేదో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.